హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలోని పేదల గుడ్ న్యూస్. శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాగా లబ్ధిదారులకు పథకాలను అందించేందుకు కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవి ఎప్పటికీ వరకు ఇస్తారనేది, శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులు రావచ్చని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలనేది రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టుకుందని ఇందుకు సంబంధించినటువంటి అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. వారి సంఖ్య అధికంగా ఉంది. ఇటీవల స్వీకరించిన ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 5 గ్యారెంటీలకు సంబంధించింది 1,95,636 దరఖాస్తులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఇతర అభ్యర్థులకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ముఖ్యంగా 5 గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పవచ్చు. అలాగే దరఖాస్తులు సమర్పించలేని వాళ్ళు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏదీ లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1,10,00,000 దరఖాస్తులు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. వీటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6వ తేదీతో ముగిసింది. అయితే ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను తీసుకున్నారు. దీనిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను ఆహ్వానించలేదు. మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు 1,10,00,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే వెల్లడించారు. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఈ నెలాఖరు వరకు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.